వనపర్తి మండలంలోని కోతలనడమ గ్రామంలో NH 563 విస్తరణలో మూసుకుపోయిన రహదారి గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం. వ్యవసాయానికి వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఆపదలో 108 డయల్ 100 రావాలన్నా దారి లేదు. హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులు అభివృద్ధికి బాటలు వేయాల్సింది పోయి కోతలనడమ గ్రామ ప్రజలకు మాత్రం కష్టాల కడలిని మిగిల్చాయి. జాతీయ రహదారి 563 విస్తరణలో భాగంగా గ్రామానికి ఉన్న అనుసంధాన మార్గాలు మూసుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండ వైపు నుంచి గ్రామంలోకి రావాలన్నా, హైదరాబాద్ వైపు నుంచి గ్రామానికి చేరుకోవాలన్నా సరైన మార్గం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ గ్రామానికి ప్రత్యామ్నాయ అనుసంధాన రహదారి ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. అభివృద్ధి పనులు ప్రజల జీవనాన్ని సులభతరం చేయాలి, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రహదారి విస్తరణ పేరుతో గ్రామానికి ఉన్న దారులు మూసుకుపోవడంతో ప్రజలు రోజువారీ జీవితం స్తంభించే పరిస్థితి నెలకొంది. రైతుకు పొలందారి కూడా కరువే. కోతలనడమ గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్లే మార్గాలు సక్రమంగా లేకపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగయ్య, ఉప సర్పంచ్ దున్రా శ్రీనివాస్, KDCC బ్యాంక్ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ, LIC రవీందర్, ITC రవి, శ్రీపతి భాస్కర్, పల్లెవిన రవి, శ్రీపతి తిరుపతి గౌడ్, శ్యామ్ సుందర్ రావు, బోయినపల్లి దేవేందర్ రావు, బోయినపల్లి తిరుపతిరావు, శ్రీపతి సంపత్, పోషాల కిరణ్, శ్రీపతి కిరణ్, తడుగుల రాజ్ కుమార్, మట్ల సురేష్, చిట్రా, సారయ్య, లచ్చన్న, ఎదురుగట్ల రాజేష్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాగి పడగబెట్టాలంతా అందరూ ఇక్కడ కూడా కూర్చుని మంచిగా కూర్చుని ఊళ్ళకి రావాలి, మీరే ఊళ్ళకి రావాలి. ఏనంగా ఊళ్ళకి రావాలి, మీరే ఊళ్ళకి రావాలి. ఏనంగా Vai,